देवो महेश्वरः गुरु साक्षात् परब्रह्मं तस्मै श्री गुरुवे नमः। गुरुवे सर्वलोकानां विषजे भवरोगिणां निधये सर्वविद्यानां श्रीदक्षिणामूर्तये नमः। बृहद्वादिष्टसिद्धान्तं पूर्णबोधोपदेशिका श्री वेंकटेश्वर योगेन्द्रं सद्गुरुभ्यो नमो नमः। आत्मानात्मातीतमनिशं केवलात्मोपदेशिकां श्री वेमलरामय्यार्य योगेन्द्रं सद्गुरुभ्यो नमो नमः। चराचरमतीतं च अचलपूर्णोपदेशिकां श्री पूर्णानन्दपुल्लयार्य सद्गुरुभ्यो नमो नमः। पूर्णबोधसुधानिधिं पूर्वपुण्यफलप्रदं वेदान्तानन्दसद्गुरुं वेङ्कटरमणार्य गुरुं भजे। पूर्णानन्दपुल्लयार्य पुत्ररत्नमहागुरुं कृष्णानन्दविभं देवं कृष्णमूर्ति नमो नमः। परब्रह्मानन्दवर्षं परापरसमादर्शं ज्ञानाज्ञानतीतानन्द अश्वत्थार्य नमोस्तुते। सर्वकालाकालप्रत्यक्षं सर्वोत्तमसुशाश्रितं विरहितानन्दगुरुं श्रीवेङ्कटदासार्यां भजे। अस्मद्गुरुसमारम्भं कृष्णसान्दीपमध्यमाम् श्रीमहाविष्णुपर्यन्तं वन्दे गुरुपरम्परम्। जय सद्गुरु प्रभु महाराज को जय। जय श्री पूर्णानंद पुल्लयार सद्गुरु प्रभु महाराज को जय। इंदुगल गुरु भक्त मंडली को जय। गुरु परम को जय। जय सद्गुरुदेव। జై గురు. జై గురు సార్. ప్రజలు దుర్జనుడనే పలికినప్పటికైనా మిత్రులందరూ మగా శత్రులైనా వట్టి నిందలు ఎన్ని పుట్టినప్పటికైనా బంధువర్గం వెల్లబాతి చెనినాం ఘనమైన కష్టములు కలిగినప్పటికైనా అష్ట సంపత్తులు నష్టమైనా పిచ్చివాడని పేరు వచ్చినప్పటికైనా ప్రేమతో పెద్దలు పిలువకున్నాం సతిసుతులు సోదరులు నన్ను సైతకున్నాం నిన్ను నేనైతే మరువను నిగమ వినుత వాసరము వాడపలి ఆగదాస వినుత విమల సుగుణ ప్రకాశ శ్రీ వెంకటేశ. గురుదేవా శ్రీ గురుదేవా మీ శరణము నమ్మితి మగదేవా. గురుదేవా శ్రీ గురుదేవా మీ శరణము నమ్మితి మగదేవా. తెరదీసి మేనెరుకను దృంచి స్థిరము చూపితిరి హరిదేవా. గురుదేవా శ్రీ గురుదేవా మీ శరణము నమ్మితి మగదేవా. పరమ పావన పరమాత్మా సుస్థిరము గదల చద పరిపూర్ణ. పరమ పావన పరమాత్మా సుస్థిరము గదల చద పరిపూర్ణ. అరమరలేఖను నను బ్రోవుము శ్రీ అమృత సుగుణ జయ సంపూర్ణ. గురుదేవా శ్రీ గురుదేవా మీ శరణము మగదేవా. పంచభూతముల పంచకర్తలకు మించిన వల పరమేశుడవు. పంచభూతముల పంచకర్తలకు మించిన వల పరమేశుడవు. అంతితముగ భవనాశ స్థితుల నిజమెంతనేమి లేని సుడవు.
గురుదేవా శ్రీ గురుదేవా మీ చరణము నమ్మితి మగదేవా అష్టతనువుల శూన్యపరుడవు విత్తి సమిష్టికతీతుడవు అష్టతనువుల శూన్యపరుడవు విత్తి సమిష్టికతీతుడవు సృష్టి స్థితి లయమావలి గురు పరమేష్టి వరయ నిజ దేవుడవు గురుదేవా శ్రీ గురుదేవా మీ చరణము నమ్మితి మగదేవా నాలుగుల నిన్నిన ఎరుక మూలములేనిది నాలీలా నాలుగుల నిన్నిన ఎరుక మూలములేనిది నాలీలా నాలుగు ముప్పురిగను గొన నిలనా జాలము రగితము జయపాల గురుదేవా శ్రీ గురుదేవా మీ చరణము నమ్మితి మగదేవా రాగరహిత వర వెంకటేశ శ్రీ రాజయోగ బుధను తలోలా రాగరహిత వర వెంకటేశ శ్రీ రాజయోగ బుధను తలోలా ఆగమ నిగమాతీత సుధాజయ భూమానంద సుపరిపాల గురుదేవా శ్రీ గురుదేవా మీ చరణము నమ్మితి మగదేవా తెరదీసి మేనెరుకను దృంచి స్థిరము చూపి తిరిగరిదేవా గురుదేవా శ్రీ గురుదేవా మీ శరణము నమ్మితి మగదేవా జై సద్గురు ప్రభు మహారాజుకు జై గురు పరంపరముకు జై జై గురు జై గురుదేవ్. అందరికి జయ గురు. దక్షిణామూర్తి తత్వంలో దక్షిణామూర్తిని గమనిస్తే వటమూల నివాసిని. వటవృక్షం అంటే మర్రి చెట్టు. వటవృక్షము దక్షిణామూర్తి సమానం. అశ్వత్థ వృక్షం అంటే రావి చెట్టు. అశ్వత్థ వృక్షం ఏమో విష్ణు సమానం. పరబ్రహ్మ నిర్ణయానికి తెలుసుకోవడానికి ఈ వటవృక్షాన్ని అధ్యయనం చేయాలి, ఆశ్రయించాలి. ఊర్ధ్వమూలం అధశాఖం అశ్వత్థం ప్రాహురవ్యయం చందాంసి యధ్యవర్ణాన్ని యుక్తం వేద సవేదనిత్ అంటున్నారు. అంటే పైన మూలం ఉందట, కిందికి శాఖలు ఉన్నాయట. పైన మూలం ఉంటే విత్తనం ఎక్కడ ఉండాలి? విత్తనం కూడా పైనే ఉండాలి. కాబట్టి శూన్యమనే విత్తనం ద్వారా సర్వము అనే సృష్టి వ్యక్తమైంది. శూన్యమనే విత్తనం, శూన్యం ఉంది, ఖాళీగా శూన్యమే ఉంది, శూన్యం తప్ప మరేమీ లేదు. అటువంటి శూన్యంలో ఆ శూన్యమనే విత్తనం నుంచినే, ఆ శూన్యంలోనే ఈ సర్వము వచ్చింది. సృష్టి అనే సర్వము అనేటువంటి సృష్టి వ్యక్తమైంది. మరి ఆ సర్వం అంతా కూడా కొమ్మలని, రెమ్మలని, ఆకులని అధ్యయనం చేద్దామా? ఎంతకాలం చేస్తే మాత్రం ఏం మిగులుతుంది? ఏమవుతుంది? అందువల్ల వటమూల నివాసిని, ఏ శూన్యం నుండి సర్వం వ్యక్తమైంది అంటున్నావో ఆ శూన్యాతీతమే పరబ్రహ్మం. ఆ శూన్యం కూడా వ్యక్తమైండే శూన్యం అంతా ఆకాశంగా ఉండే శూన్యంలో సర్వం వ్యక్తం కావడానికి ఓంకారం ప్రణవంగా ఉండి శబ్దంగా మారిన తర్వాత సర్వము దాంట్లో నుంచే వచ్చింది. ఆ శూన్యంలోంచే బ్రహ్మాండంగా పరుచుకున్నటువంటిదంతా ఒకదానికోటి వచ్చి అందులో జీవులనే సృష్టి జరిగింది.
అశూన్యాతీతమైండేది అంతకుముందు శూన్యంగా ఉండి శూన్యంలో ఏర్పడక ముందు ఉన్నటువంటి శూన్యాతీతమైనదే పరబ్రహ్మం అనే పరిపూర్ణం. అక్కడ ఉన్నాడు దక్షిణామూర్తి. పరబ్రహ్మ నిర్ణయం ద్వారా దక్షిణామూర్తిని ఆశ్రయించు. అప్పుడు ఏం పొందుతావు అంటే ఆవరణ రహితం, జనన మరణ రహితం సాహిత్యం పొందుతావు. ఆ నిర్ణయం పరబ్రహ్మ నిర్ణయంగా ఉన్నటువంటి దక్షిణామూర్తిని ఆశ్రయించి ఏం పొందాలి అంటే ఆవరణ రహితం. ఈ ఆవరణతో కూడినటువంటి శరీరం, ఆవరణతో కూడినటువంటి దాంట్లో నేననే గుర్తెరిగే స్ఫురణ పొందినటువంటి అహం చేత జీవుడున్నాడు. అట్లాగే బ్రహ్మాండం అనే ఆవరణలో దానికి పరమాత్మగా ఉన్నటువంటి ఆత్మ సమానమైనటువంటి సర్వవ్యాప్తమైనటువంటి సమిష్టి ఆత్మగా ఉన్నటువంటి ఈశ్వరుడు ఉన్నాడు. దానికి అతీతంగా ఉన్నటువంటి ఈ శూన్యాతీతం అనే దానికి అతీతంగా ఉన్నది తెలుసుకుంటే పరబ్రహ్మ నిర్ణయం. ఆవరణ రహితము, జనన మరణ కూడా రహితం. జనన మరణాలకు కారణమైనటువంటిది విత్తనం ఆ శూన్యం నుంచినే పుడుతోంది. ఏదంటే సంకల్పం అనేటువంటి ఎరుకే విత్తనంగా ఉండి అది మళ్ళీ పుడుతోంది. పుట్టినప్పుడు ఇక్కడ ఏమవుతోంది జీవునికి? ఏ తెలివైతే, ఏ ప్రజ్ఞ, ఏ ఎరుక చేత కర్మలను నిర్వర్తిస్తున్నాడో అదే ఇత్తనంగా ఉంటూ అదేం కనపడేది కాదు. శరీరం నశిస్తున్నది ఇక్కడ కంటెదురుగా కనపడుతున్నప్పటికీ అది కంటికి కనపడకుండానే పోయి మళ్ళీ ఉపాధి ధరించడానికి అవసరమైనటువంటిది అవుతుంది అది. కాబట్టి అది రహితమైతే తప్ప బీజరహితం కాదు, మళ్ళీ జననమరణ రహితం కాదు. కాబట్టి ఆవరణ రహితము, జననమరణ రహితము సాహిత్యము పొందుతావు దక్షిణామూర్తిని ఆశ్రయిస్తే. అంటే ఈ బోధ ద్వారా ఇంతకుముందు నేను చెప్పినట్టు దేశికేంద్రులైనటువంటి వారి ద్వారా నువ్వు సర్వభ్రాంతులను రహితం చేసుకొని నువ్వు లేని రహిత స్థితిని పొందగలుగుతావు. మౌన వ్యాఖ్య ప్రకటిత పరబ్రహ్మతత్వం యువానం. కాబట్టి ఆ శూన్యాతీత కాలాతీతమైనటువంటి పరబ్రహ్మ నిర్ణయాన్ని పొందిన మహానుభావుడైన దేశకుడైన దక్షిణామూర్తి చిన్ముద్ర ద్వారా, మౌన వ్యాఖ్య ద్వారా దేశము, కాలము, కలన గురించి ప్రబోధిస్తున్నాడు. కాబట్టి ఆ శూన్యాతీతము, కాలాతీతమైనటువంటి పరబ్రహ్మ నిర్ణయానికి పొందినటువంటి వాడైనటువంటి మహానుభావుడైనటువంటి దేశకుడైనటువంటి దక్షిణామూర్తి కేవలం చిన్ముద్ర ద్వారా మౌనంతోనే మౌన వ్యాఖ్యగా ఉంటూ ఆయన చేస్తున్నటువంటి సంజ్ఞ ద్వారా దేశము, కాలము, కలన గురించి ప్రబోధిస్తున్నాడు. ఇంకా ఏం చెప్తున్నాడంటే మౌన వ్యాఖ్య ప్రకటిత పరబ్రహ్మతత్వం యువానం వర్షిష్టాంతేవ సదృశిగనై ఆవృతం బ్రహ్మనిష్టై. ఇప్పుడు ఆశ్రయించినటువంటి వారంతా బ్రహ్మనిష్ఠులు. ఆశ్రయించి ఎవరైతే ఆ కింద కూర్చున్నట్టుగా బొమ్మ ఉందో అక్కడ బొమ్మలో మరి చెట్టు కింద ఆయన కూర్చున్నట్టు కింద చుట్టూ కూర్చున్నటువంటి వాళ్ళు బ్రహ్మనిష్ఠులు. చిత్రంలో దక్షిణామూర్తి చుట్టూ 4 ఋషులు ఉన్నట్టుగా వేస్తారు. ఆ 4 బ్రహ్మ మానస పుత్రులైనటువంటి సనక, సనందన, సనత్ కుమార, సుజాతుడు. 4 సనక, సనందన, సనత్ కుమార, సనత్ సుజాతుడు అనేటువంటి ఆ 4 ఆ కింద కూర్చున్నటువంటి వాళ్ళు బ్రహ్మ మానస పుత్రులుగా ఉన్నటువంటి వాళ్ళు. మొట్టమొదటి దక్షిణామూర్తిని ఆశ్రయించి మొదట పుట్టిన వాళ్ళే ఈ ప్రబోధం పొందారు. మొదట బ్రహ్మ మానస పుత్రులుగా పుట్టి వాళ్ళు అయోని సంభవులుగా పుట్టినటువంటి వాళ్ళు, బ్రహ్మ మనస్సు నుంచి ఉత్పన్నమైనటువంటి బ్రహ్మ మానస పుత్రులుగా ఉన్నటువంటి వాళ్ళు.
వారు మొదలు పుట్టిన వాళ్ళు దక్షిణామూర్తిని ఆశ్రయించి ఈ ప్రబోధం పొందారు. వాళ్ళ చిత్తమే లక్షల సంవత్సరాలైనా కొనసాగుతోంది. వాళ్ళ చిత్తస్వరూపులైనటువంటి వాళ్ళ యొక్క చిత్తమే అది ఎరుకగా మారి ఎరుకగా అనేకంగా ఉన్నటువంటి ఈ లక్షల సంవత్సరాలుగా వ్యక్తుల్లో మెదులుతున్నటువంటి జ్ఞానం ఏదైతే ఉందో, ఎరుక ఏదైతే ఉందో, ఆ ఎరుకే, ఆ చిత్తమే ఎరుకగా మారి ఉంది, కొనసాగుతూ ఉంది. ఎప్పుడైనా ఎక్కడైనా దక్షిణామూర్తి అంటే నలుగురు శిష్యులే. వారు 4 వేదములకు నిరూపణ. నలుగురే ఉంటారు. ఆ దక్షిణామూర్తి బొమ్మ అంటే ఆ బొమ్మ కింద ఎప్పుడైనా 4 బొమ్మలు వేసింటారు. సనక సనందన సనత్ కుమార సనత్ సుజాతులు నలుగురు. వాళ్ళెవరు ప్రతిరూపాలంటే దేనికంటే 4 వేదాలకు ప్రతిరూపం అంట వాళ్ళు. నిరూపణ మొట్టమొదట పరబ్రహ్మ స్వనిష్టలో ఉండి, అది సంకల్పం చేయగానే ఆ బ్రహ్మమానస పుత్రులు సనక సనందన సనత్ కుమార సనత్ సుజాతులు ఉద్భవించారట. స్వనిష్టలో ఉన్నప్పుడు పరబ్రహ్మం స్వనిష్టలో ఉండి సంకల్పం చేసిన తర్వాత ఆ సంకల్పంలోంచి సనక సనందన సనత్ కుమార సనత్ సుజాతులు ఉద్భవించారు. వాళ్ళు మహాపరినిర్వాణం వరకు ఉంటారు. మహాపరినిర్వాణం ఈ మొత్తం అంతా ఈ అనేకమైనటువంటి కల్పాలతో కూడి అనేకమైనటువంటి యుగాల తర్వాత కల్పములు అట్లా కూడినటువంటి ఎక్కడి వరకు ఉంటారంటే మహాపరినిర్వాణం, మొత్తం అంతా నిర్వాణం అయ్యే వరకు ఉంటారు. అనంత సృష్టి వెనక్కి తీసుకోబడి సర్వమంతా శూన్యంలో మళ్ళా లయమైపోతే వాళ్ళు పోతారు. లోకంబులు లోకేశులు లోకస్తులు తెగిన తుది నలోకంబవు చీకటి కవ్వాల నెవ్వండి ఏకాకృతి వెలయునతని సేవించుననే పద్యానికి ఇది వర్తిస్తుంది. అంతా శూన్యమై లేకుండా పోయిన తర్వాత కూడా ఎవరైతే ఉంటారో వాళ్ళే ఈ సనాతన వాళ్ళు ఉంటారు అనేటువంటి భావానికి వర్తిస్తుంది. అనంత సృష్టి వెనక్కి తీసుకోబడి సర్వమంతా శూన్యములో లయమైపోతే సృష్టి అంతా వెనక్కి తీసుకోబడి మొత్తం ఈ కారణమైనదంతా పోతే వారు పోతారంట. అప్పటి వరకు ఉంటారు వాళ్ళు. ఈ మహాయుగాలు ఎన్ని జరిగినప్పటికీ ఉంటారు. మొత్తం అనంత సృష్టితో ఈ అనేక యుగాలతో కూడిన కల్పాలతో సహా సర్వము శూన్యమైపోతే మళ్ళీ శూన్యంలోకి అప్పుడు పోతారంట వాళ్ళు. బ్రహ్మమానస పుత్రులుగా వచ్చారు వాళ్ళు. అట్లా సర్వమంతా శూన్యంలో లయమైపోతే వారు పోతారు. కాబట్టి బ్రహ్మనిష్ఠులైన వారందరికీ కూడా రూపకమైన నిర్ణయ సూచన ఈ సనక సనందనాదులే. బ్రహ్మనిష్ఠులైనటువంటి వారికి అందరికీ సూచన చేయాలంటే ఈ సంజ్ఞారూపకమైనటువంటి నిర్ణయ సూచన ఈ సనక సనందనాదులే. దేహం రూపంలో కాకుండా బ్రహ్మమానస పుత్రులుగా ఉండి ఏ ఎరుకైతే ఈ లక్షల సంవత్సరాలుగా జీవుల్లో గుర్తెరిగే స్థితిలో ఉందో ఆ రూపంలో ఉండి నిర్ణయం పొందినటువంటి వారు ఎవరైతే ఈ బ్రహ్మనిష్ట స్థాయికి వస్తారో వారిలో ఆ బ్రహ్మీభూత స్థితి నిలకడగా నిలిచే అనుగ్రహాన్ని ఇచ్చేవారు. ఆ బ్రహ్మనిష్ట స్థాయికి ఎవరైతే వస్తారో వారిలో బ్రహ్మనిష్ఠుడు అంటే తానే అదై ఉన్నాననే మహావాక్య విచారణ ద్వారా తేలినటువంటి స్థితిలోకి తనను విచారం చేసుకొని జగత్తును విచారం చేసుకొని సర్వభ్రాంతులు కలిగిన తర్వాత తానే సర్వవ్యాప్తి చైతన్యమైనటువంటి బ్రహ్మమునకు వేరుగా తాను లేడని తాను ఆ స్థితికి పోవడం. అట్లా స్థాయికి ఎవరు బ్రహ్మనిష్ట స్థాయికి వస్తారో వారిలో ఆ బ్రహ్మీభూత స్థితి నిలకడగా నిలిచే అనుగ్రహాన్ని ఇచ్చేవారు ఆ నలుగురు అన్నమాట.
ఆ నలుగురి ద్వారా ఆ నలుగురు వేదాలకు ప్రతీకలైతే దాంట్లో విచారాన్ని 4 వేదాల్లోని సారాంశం అంతా ఏమిటి అంటే 4 వాక్యాలుగా చెప్పబడినటువంటి మహావాక్యాలు. దాంట్లో సారాంశం ఏమిటంటే నేనే సమిష్టి చైతన్యంగా ఉన్నటువంటి బ్రహ్మముగా, సృష్టికి కారణమైన బ్రహ్మం ఏదైతే ఉందో అది నేనే అయి ఉన్నాను, నాకంటే వేరుగా లేదు అనే స్థితికి రావడం. ఆ స్థితిలోనే వ్యవహారం చేయడం. ఆ స్థితిలోనే తాను అంటేనే నామరూపాత్మకమైనటువంటి శరీరంతో తాదాత్మ్యం చెంది తన చుట్టూ ఉండే లోకాన్ని, తన చుట్టూ ఉండే దాంతో తాదాత్మ్యం చెందకుండా జగత్ అనే దృశ్యాన్ని లేనిదిగా భావిస్తూ ఉండేవాళ్ళు బ్రహ్మనిష్ఠులు. ఆ స్థితికి వచ్చినటువంటి వారు అట్లుండేవారు. అట్లుండేవాళ్ళు ఆ విధంగా ఆ నలుగురు ఆ విధంగానే ఉన్నారనమాట. బ్రహ్మీభూత స్థితి నిలకడగా నిలిచే అనుగ్రహాన్ని ఇచ్చేవారు ఆ నలుగురు మనకు. మనం బ్రహ్మీభూతులుగా, బ్రహ్మనిష్ఠులుగా మహావాక్య విచారణలో చెప్పినటువంటి మనం నేనే బ్రహ్మను అనే స్థితికి వస్తే ఏ భావంతో అంటున్నామంటే ఆ నలుగురు ఎవరు అంటే 4 వేదాలకు ప్రతిరూపమైనటువంటి వాళ్ళ భావనలో కలిగినటువంటిదే మనకు కూడా బ్రహ్మనిష్ఠులుగా ఉంటారు. మనం కూడా ఆ విధంగా శరీరం అనే ఆవరణతో, ఆవరణ లేకుండా జగత్ అనే ఆవరణకు లేకుండా ఉన్నటువంటి వారు. తాత్విక దృక్ సంజ్ఞారూపకమైన బోధ అన్నమాట. ఆ బోధ ఎటువంటిది అంటే వ్యాఖ్యానమే లేదు కదా, వ్యాఖ్యానము లేవు, మాటలు లేవు. ఆ మాట లేనటువంటి దాంట్లో తాత్విక దృక్ సంజ్ఞారూపకమైనటువంటి బోధ, తాత్విక దృష్టి కలిగినటువంటి, తత్వదృష్టి కలిగినటువంటి, గుర్తురూపకమైన, సంజ్ఞారూపకమైనటువంటి గుర్తురూపకమైనటువంటి బోధ, గుర్తులతోనే తెలియజేసే బోధ. తాత్విక దృక్పథంలోనేమో బ్రహ్మనిష్ఠులు 4, బ్రహ్మవిధుడు, బ్రహ్మ విద్వరుడు, బ్రహ్మ విద్వరీయుడు, బ్రహ్మ విద్వరిష్ఠుడు అని 4 రకాలుగా చెప్పారు. ఇంతకుముందు వచ్చినాయి ఈ పదాలు మన గ్రంథాలలో ఏమిట్లోనూ రాత్రిపూట దాంట్లోనే విచారణ చేసేటప్పుడు వచ్చినాయి ఈ 4. ఎక్కడ అనేది గుర్తు రావట్లేదు. 4 పదాలు కూడా వచ్చినాయి మన విచారణలో, మన గ్రంథాల్లో వచ్చినాయి. ఇలా బ్రహ్మనిష్టలో ఉన్న వారికి 4 స్థితులు, ఈ బ్రహ్మనిష్టలో ఉన్న వారికి 4 స్థితులు చెప్పారు. జీవన్ముక్తులు ఈ 4 స్థితుల్లో ఉంటారట, జీవన్ముక్తులైనటువంటి వారు. ఆ నలుగురిలో ఉత్తముడేమో బ్రహ్మ విద్వరిష్ఠుడు. అది ఆ నలుగురికి అర్థం. నలుగురిలో ఉత్తమైనటువంటి బ్రహ్మ విద్వరిష్ఠుడు అంటే అది ఆ నలుగురికి, ఆ నలుగురు అయినటువంటి వారికి అర్థం. సత్యం ఏమిటంటే బ్రహ్మ విధుడు, బ్రహ్మ విద్వరుడు, బ్రహ్మ విద్వరీయుడు. బ్రహ్మ విద్వరిష్ఠుడు అయిన మహానుభావుల స్థితికి చేరినటువంటి సత్పురుషులు ఎవరైతే ఉన్నారో వారికి పరబ్రహ్మ నిర్ణయాన్ని, జన్మరాహిత్యాన్ని దేశకేంద్రుడైనటువంటి మహానుభావుడు బోధిస్తూ ఉన్నాడు. బ్రహ్మ విద్వరుడైనటువంటి వాడు, బ్రహ్మ విద్వరీయుడైనటువంటి వాడు, బ్రహ్మ విద్వరిష్ఠుడు అయినటువంటి మహానుభావుల స్థితికి ఎవరైతే చేరారో అట్టి సత్పురుషులు ఎవరైతే ఉన్నారో తానే బ్రహ్మముగా ఉన్నటువంటి, బ్రహ్మ నిష్టలో ఉన్నటువంటి, ఆవరణ రహితంగా ఉన్నటువంటి వారు తమ స్వరూపాన్ని ఎరిగి విశ్వమనే దృశ్యాన్ని రహితం చేసుకున్నటువంటి స్థితిలోకి పోయినటువంటి మహానుభావులుగా ఉన్నటువంటి సత్పురుషులు ఎవరైతే ఉన్నారో వారికి పరబ్రహ్మ నిర్ణయాన్ని, జన్మరాహిత్యాన్ని ఆ దేశకేంద్రుడైనటువంటి, ఆ మహానుభావుడైనటువంటి ఆయన బోధిస్తూ ఉన్నాడు అక్కడ మర్రి చెట్టు కింద కూర్చొని. వర్షిష్టాంతేవ సదృశి గణై రావృతం బ్రహ్మనిష్టై అన్నాడు. వర్షిష్టం అంటే వరశిష్యుడు, వర్షిష్టం అంటే వరశిష్యుడు, ఆ వరం పొందినటువంటి శిష్యుడు. శిష్యుల్లో కూడా ఎటువంటి వాడు అంటే శిష్యాచార్య సాంప్రదాయంలో వర అనగా ఉత్తమమైనటువంటి వాడు,
బ్రహ్మవిధుడు, బ్రహ్మ విద్వరుడు, బ్రహ్మ విద్వరీయుడు, బ్రహ్మ విద్వరిష్ఠుడు అయినటువంటి వారు. సదృశి గణై, వారు బ్రహ్మనిష్ఠులు. ఇక్కడ ఉమ్, వరశిష్యుడు అంటే బంగారాన్ని 24 క్యారెట్లకు వరకు ఎట్లయితే వస్తుందో ఉమ్, 22 క్యారెట్లు వస్తే తగ్గవు, కొంచెం తగ్గుతుంది. ఉమ్, 20 క్యారెట్లు వస్తే పూర్తి వరకు వచ్చినట్టు. ఆ విధంగా ఏ దాంట్లో కూడా వరబెట్టి చూసినా కూడా ఉమ్, లోపం ఉమ్, శిష్యుడు వరశిష్యుడు. ఉమ్. ఈ చిత్తు దాంట్లో ఉత్తమమైన స్థితికి చేరుకున్నటువంటి వాడు. వాడు అట్లా. ఉమ్. సదృశి గణై, వారు బ్రహ్మనిష్ఠులు. విద్వరిష్ఠుడు, విద్వరుడు, విద్వరీయుడు, బ్రహ్మ విద్వరిష్ఠుడు కూడా అయినటువంటి వాడట. సదృశి గణై అంటే ఆ ఉత్తమ ఋషి లక్షణాలను కలిగినటువంటి వారు. వారు బ్రహ్మనిష్ఠులు. ఆవృతం బ్రహ్మనిష్టయే, అంటే బ్రహ్మనిష్ట అనే ఆవరణ స్థితిలో ఉన్నటువంటి వారు. ఏ ఆవరణ స్థితిలో ఉన్నారంటే బ్రహ్మనిష్ట అనేటువంటి ఆవరణ స్థితిలో ఉన్నారు. జగత్ అనే ఆవరణం కాకుండా బ్రహ్మనిష్ట అనేటువంటి ఆవరణలో ఉన్నారట. వారు ఆవరణను పోగొట్టుకోవడానికి, ఆవరణ రహితమవడానికి దక్షిణామూర్తి అయినటువంటి సద్గురుమూర్తి అయినటువంటి దక్షిణామూర్తిని ఆశ్రయించారు. ఆ ఆవరణ కూడా పోగొట్టుకోవడానికి, ఆ బ్రహ్మనిష్ట అనేటువంటి ఆవరణ కూడా పోగొట్టుకోవడానికి సద్గురుమూర్తి అయినటువంటి దక్షిణామూర్తిని ఆశ్రయించారట. ఆచార్యేంద్రం కరకలిత చిన్ముద్రము ఆనందమూర్తిం. ఆచార్యేంద్రం అంటే ఆయన కన్నా ముందు ఆచార్యుడు ఎవరు లేరు, ఇంకా ఆయనే ఇంకా మొట్టమొదటి ఆచార్యుడు, మొట్టమొదటి గురువు ఆయనే. అంతకంటే మరుగు గురువులు లేరు, ఎవరు లేరు. ఆచార్యేంద్రం అంటే ఆయన కన్నా ముందు ఆచార్యుడు ఎవరు లేరు. ఆచార్యుల్లో ఇంద్రుని వంటి వాడు అనగా శ్రేష్ఠుడు, ఆచార్యుల్లో మొదటివాడు అనగా దక్షిణామూర్తి. కాబట్టి అందరూ గురు పరంపరను ప్రారంభించేటప్పుడు సదాశివ సమారంభం శంకరాచార్య మధ్యమం అస్మద్ ఆచార్య పర్యంతం ముందే గురు పరంపరం అని ప్రార్థిస్తారట. గురు పరంపరలో మనం చెప్తున్నటువంటిది ఒకటి ఉంటే ఇంకో రకమైనది కూడా చెప్తున్నారు. మనమేమో ఓంకారపీఠ పర్యంతం వందే గురు పరంపరం అని చెప్తున్నాం. కొందరేమో మహావిష్ణు పర్యంతం వందే గురు పరంపరం అని అంటున్నారు. ఇక్కడ వీళ్ళు చెప్తున్నది ఏంటంటే సదాశివ సమారంభం శంకరాచార్య మధ్యమం. శంకరాచార్య పరంపర ఆ, వాళ్ళ పరంపరలో శంకరాచార్యం తీసుకొని శంకరాచార్య పరంపరగా చెప్పుకుంటారు. మనము మహావిష్ణు పర్యంతం అంటే విష్ణు పరంపర మంది. ఓంకారపీఠంగా పర్యంతంగా చెప్పినా ఇంకా ఓంకారం కూడా దాంతోనే సృష్టి వచ్చింది కాబట్టి అటు నుంచి వచ్చిన వాళ్ళు అనేది మన వాళ్ళు చెప్పుకుంటున్నారు మన అర్థంలో. అక్కడి నుంచి వచ్చిన గురు పరంపరలు అందరూను అని అంటే ఎవరన్నా రాని ఇంకా అక్కడి నుంచి ఓంకారపీఠం నుంచి వచ్చిన వాళ్ళంటే ఇంకా సృష్టి ప్రారంభం నుంచి వాళ్ళలో శంకరాచార్యులైనా ఇంకో ఆచార్యులైనా ఎవరైనా సరే సర్వగురులకు ఇంకా అప్పటి నుంచి వచ్చిన గురు పరంపర అంతటికి చెప్పినట్టు. కాబట్టి సదాశివ సమారంభం శంకరాచార్య మధ్యమం అస్మద్ ఆచార్య పర్యంతం. అస్మద్ ఆచార్య నా ఆచార్యుని వరకు అక్కడి నుంచి సదాశివుని కట్టి నుంచి మొదలుపెట్టి నా ఆచార్యుని వరకు అందరికీ కూడా గురు పరంపరం వందే గురు పరంపరం అని ప్రార్థిస్తారట. కరకలిత అంటే చేతిలో చిన్ముద్రను ధరించి, కరకలిత అంటే చేతిలో ఒక చిన్ముద్ర అనే దాన్ని ధరించి సచ్చిదానంద స్వరూపంగా కళ్ళ ముందు కనబడుతున్నాడు. అలా దర్శించారు ఈ బ్రహ్మనిష్ఠులు అలా దర్శించారట ఆయన దక్షిణామూర్తిని. ఇంకా ఎలా ఉన్నాడంటే స్వాత్మారామం ముదిత వదనం దక్షిణామూర్తి మీడే. అంటే స్వాత్మారామం అంటే తనలో తాను రమిస్తూ ఉన్నవాడు, తనలో తాను రమిస్తూ ఉన్నటువంటి వాడు. రాముడు అని పేరు పెట్టిండేది ఆ రమిచ్చే గుణంతో ఉన్నటువంటి వాడు అని. తనలో తాను రమిస్తూ ఉన్నవాడు దశరథ రాముడు, కోదండ రాముడు, జానకి రాముడు కాదు. ఈ రాముడేమో రాజు, రమిస్తున్నటువంటి రాజుగా పేరు పెట్టినటువంటి దశరథుని కుమారునికి పెట్టారు.
నిత్యము ఆ విధంగా రమిస్తూ ఉన్నటువంటి స్థితిలో ఉంటాడని తత్వం వచ్చేటట్టు. ఇక్కడ చెబుతున్నటువంటిది ఏదంటే స్వాత్మారాముడు తన యొక్క స్వరూప జ్ఞానంతో తాను ఆత్మ స్వరూపుడుగా ఉన్నాడని, సర్వవ్యాప్తమైనటువంటి పరమాత్మ కూడా ఆత్మేనని, ఆ ఆత్మ యొక్క చైతన్యంతోనే సర్వం వ్యాపించినటువంటి సర్వంలో ఉన్నటువంటి స్వరూపంగా అనేకంగా ఉన్నటువంటిదంతా నేనేనని, ఆ తన యొక్క ఆత్మలో తాను రమిస్తూ నిరంతరం ఉండేవాడు. స్వాత్మారాముడు అంటే ఇక్కడ 2 శబ్దాలు ఉన్నాయి. స్వాత్మ, ఆరామ. స్వాత్మారామ అంటే స్వాత్మారామముగా ఉన్నవాడు. తన ఆత్మే ఆరామం. ఆరామము అంటే ఆశ్రయము లేకపోతే ఆశ్రమము, ఒక చోట ఉన్నది. విశ్రాంతి గృహము. విశ్రాంతి గృహం ఆరామం అంటే. ఆ స్వాత్మలో ఆరామం చెందేవాడు. ఆత్మారామంగా ఉన్నాడంటే తాను తానైన స్థితిలో తాను ఇంతకాలం అన్యంగా భావించినటువంటి స్థితిలో కాకుండా తాను తానైనటువంటి స్థితిలో తనను తాను ఎరుగక ఉన్నాడు. తనను తాను ఎరగకుండా ఉన్నటువంటి ఆత్మస్థితిలో రమిస్తూ ఉన్నాడు అని అర్థం. తనను తాను ఎరక్కున్నాడు అని అర్థం. అంతేగాని జడుడుగా ఉన్నాడని కాదు. జడుడుగా ఉన్నాడంటే రాయి ఏమీ ఆలోచన చేయదు, రాయిలో రమించేది ఏమీ లేదు, రాయిలో ఏమీ లేదు. అట్లా జడుడుగా ఉన్నాడని కాదు. పూర్ణము శూన్యము రెండూ ఒకే రకంగా సూచితమవుతాయి. ఈ పూర్ణమనే పరిపూర్ణంగా అంతటా ఉన్నటువంటిది బయలుగా ఉన్నటువంటి స్థితిలో శూన్యంగాను ఉంది. ఆ రెండు ఒకే రకంగా సూచితమవుతాయి. అందులోనే ఈ సర్వము ఏర్పడినటువంటిది ఆ శూన్యంలోనే ఏర్పడింది. పూర్ణం అంటే సర్వము, పూర్ణం అంటే శూన్యం కూడా. పూర్ణం అంటే సున్న పెడతాం, దాన్ని పూర్ణము అంటాం. దాన్ని అది కూడా శూన్యము. శూన్యం అనేది కూడా అదే. కాబట్టి ఈ స్వాత్మారామ స్థితి అంటే తన యందు తాను రమిస్తూ తనను తాను గుర్తెరక్కున్నాడు, తన స్వరూప స్థితిలో ఉంటూ. అంటే ఎరుక లేక మాయకు అతీతుడై ఉన్నాడు. ఎప్పుడైతే దిగి వస్తే తనలో తాను ఆత్మస్వరూపంగా ఉన్నటువంటి స్థితిలో నుంచి దిగి వచ్చి దేనితో తాయత్వం చెందినప్పటికీ మళ్ళా మామూలుగా ఈ లోకంలోటివన్నీ అంటినటువంటి స్థితిలోకి వచ్చినట్టు. తన యందు తాను రమిస్తూ తనను తాను గుర్తెరగకుండా ఉన్నాడంటే ఎరుక లేక మాయకు అతీతుడై ఉన్నాడు. మాయ అంటే మాయ తోపింపు చేసినటువంటిది. ఈ ఉన్నది లేనిదాన్ని ఉన్నట్టుగా తోపింపు చేసినటువంటి మాయ దాంట్లోకి రాకుండా దాంట్లోకి వచ్చాడంటే ఇంక మాయా జగత్తుతో సహా సర్వము ఈ స్ఫురణ కలిగి నేను తర్వాత నా చుట్టూ ఉన్నది ఏర్పడుతుంది. కాబట్టి ఆ స్ఫురణ లేకుండా దానికి అతీతుడై ఉన్నాడు. తన యందు తాను రమిస్తూ తనను తాను గుర్తెరక్క ఉన్నాడు. తాననే ఎరుక లేకుండా ఉన్నాడు. నేను అనేటువంటి ఎరుక లేకుండా ఉన్నటువంటి స్థితిలో ఉన్నాడు. బ్రహ్మమనుడి ఎరుక లేకుండా ఉన్నాడు. ఆ బ్రహ్మము అనేటువంటి ఎరుక కూడా లేకుండా ఉన్నాడు. లేనెరుకగా ఉన్నాడు. లేనెరుక అని ఎరుకతోనే గుర్తించి ఎరుకతోనే వ్యవహారం చేస్తున్నాం, ఎరుకతోనే ఈ మొత్తం విచారణ అంతా చేస్తున్నాం. కానీ అది తెలిసిన తర్వాత అది నిజానికి లేనెరుక అనే ఒక సంకల్పం ఉత్పన్నమై దాని ద్వారా కల్పించబడినటువంటిదంతా ఇది అనేది విచారణ అనంతరం తెలియబడే అంశం. అది లేనెరుకగా ఉన్నాడు. ఇది స్వాత్మారామం అంటే ఈ విధంగా ఉండడం. స్వాత్మారామంగా ఉన్నాడంటే ఈ విధంగా తనను తాను మరచి బ్రహ్మం అనేటటువంటి ఎరుక లేకుండా ఉన్నటువంటి వాడు. ముదిత వదనం అంటే మందస్మిత వదనారవిందం. ప్రపంచంలో ఏ దేవతా విగ్రహాలైనా చూడండి, మందస్మిత వదనారవిందంతో ఉంటాయి. అదైతే ముదిత వర్ణం, పూర్తిగా నవ్వినట్టు కాకుండా నవ్వుకు సంబంధించినటువంటి ముఖ కవళికలతో కూడినటువంటి ముఖంతో ఉన్నాడట, ఆ ముఖంతో ఉన్నాడట. అట్లా విగ్రహాలన్నీ, దేవతా విగ్రహాలన్నీ ఏది కూడా
అన్ని ఆ విధంగానే పెట్టింటారు. ఎక్కడో కొన్ని ప్రత్యేకంగా తప్ప మిగిలిన దేవాలయాల్లో ప్రతిష్ఠించిన ఆలయాల్లో ఇట్లే ఉంటాయి. ఒక కాళికాదేవి మహోగ్ర రూపంతో ఉన్నట్టు దుష్టులను ధ్వంసించడానికి రక్తంతో అన్ని విధంగా కళ్ళు నిప్పులై కనపడినట్టుగా అట్లా ఆ దుర్గామాత కూడా ప్రసన్నంగా కాళికామాతగా ఉన్నటువంటి చేసేటువంటి క్షుద్ర విద్యలో పూజలు చేసేటువంటి అడవుల్లో కట్టుకొని చేసేటువంటి కొంతమంది అట్లా ఉపాసన చేసేవాళ్ళు తప్ప అటువంటి ప్రత్యేకంగా విగ్రహం యాగుల్లోనూ ఉండదు. మిగిలిన గుళ్ళన్నింటిలోనూ ఏ దేవతా విగ్రహాన్ని ప్రతిష్ఠించినప్పటికీ ఇట్లా మందస్మిత వదనంతో పెట్టింటారు. ముదిత వదనం అంటే మందస్మిత వదనారవిందం. అట్టి ప్రపంచంలో ఏ విగ్రహాలైనా మందస్మిత వదనారవిందంతో ఉంటాయి. అదే ముదిత వదనం. కాళీమాతది, ఇక్కడ కాళీమాత అనేది కూడా ఇక్కడే వచ్చింది, నేను చూడలే కిందికి, కూడా ముదిత వదనమే. కాళీమాతది కూడా ముదిత వదనమే అంటున్నాడు. అది ఆ విధంగా ఉగ్రరూపంతో చూపించినప్పటికీ ఆచార్యుల కళ్ళు సూర్యచంద్రులు కాబట్టి ఆయన ప్రకాశమే స్వరూపంగా కలిగినటువంటి వాడు. ఆయన ద్వారా ప్రకాశం ప్రకటితమవుతుంది కాబట్టి మూతివదనం అంటే అది అర్థం అది అన్నారు. ఆ కాళికాదేవి ఆ విధంగా చంద్రనిప్పుల కళ్ళతో కనిపించినప్పటికీ అవి కూడా సూర్యచంద్రులుగా అర్థం చేసుకున్నటువంటి స్థితిని చెప్పారు ఇక్కడ. ప్రకాశమే స్వరూపంగా ప్రకటిస్తున్నవాడు, ప్రకాశాన్నే తన స్వరూపంగా ప్రకటిస్తున్నటువంటి వాడు. ఆ అమృత స్వరూపుడు, ఆ ప్రకాశం అంటే నీవు అమృత స్వరూపుడివి అనే సూచన చేయడమే ఆ ముదిత వదనానికి అర్థం. ప్రకాశమే తన స్వరూపంగా ప్రకటిస్తున్నటువంటి వాడు, ఆ అమృత స్వరూపుడైనటువంటి ఆ దక్షిణామూర్తి, ఆ ప్రకాశం అంటే నీవే అమృత స్వరూపునివే అని సూచన చేయడమేనట ఆ ముదిత వదనానికి అర్థం. సహజ నిర్వికల్ప సమాధినిష్ఠుడైనటువంటి మహానుభావుడి యొక్క వదనం ఎలా ఉందట అంటే సహజ నిర్వికల్ప సమాధినిష్ఠుడట. సహజంగానే నిర్వికల్పంగా ఏ వికల్పం లేకుండా సమాధినిష్ఠుడైనటువంటి మహానుభావుడు, ఎల్లప్పుడూ సమాధినిష్ఠులోనే ఉండేవాడు. ఆయన యొక్క వదనం ఎలా ఉందట అంటే ఆయనను చూసిన ప్రతి ఒక్కరికి తాను అమృత స్వరూపునని తోచిందట. ఊరికే ఆయన ముఖాన్ని చూసినంతనే ఆయన యొక్క ఆ మందస్మిత వదనంతో ఉన్నటువంటి ఆయన చూస్తేనే వీళ్ళకి ఆ విధంగా తోచిందట. ఏమనంటే తాను అమృత స్వరూపుణ్ణి అని ఆయన్ని ఎవరైతే ఆయన ముఖాన్ని చూశారో వాళ్ళకు తోచిందట. అప్పటి వరకు శరీరము నేనుగా, ప్రాణము నేనుగా, మనసు నేనుగా, బుద్ధి నేనుగా, సమాజమందు ప్రపంచైత సంబంధాలతో కూడిన నేనుగా ప్రతిఫలించినటువంటి ప్రతిబింబంగా ఉన్నవాడు. అప్పటి వరకు ఏ విధంగా ఉన్నాడు? ఆ స్థితికి పోయే వరకు, ఆ స్థితికి పోకముందు ఏ విధంగా ఉన్నాడంటే శరీరం నేనుగా ఉన్నాడు. శరీరం అనే దాన్ని అదే నేను. ఆ ప్రాణం, దాంట్లో ఏదైతే ప్రాణం ఉందో ఆ ప్రాణం నేను. మనసు ఏదైతే సర్వమును గుర్తెరిగి చేస్తోందో అది నేను. బుద్ధి అనేది అన్నిటినీ నిర్ణయిస్తున్నటువంటి నేనుగా ఉన్నటువంటి బుద్ధి స్వరూపుడుగా అట్లా సమాజమందు ఇతరులతో తన చుట్టూ ఉన్నటువంటి వాళ్ళ మధ్య ప్రపంచైత సంబంధాలతో అంటే ప్రపంచం అనే దృశ్యంతో కూడి దాంట్లో ఉన్నటువంటి ఇతరులతో ఉన్నటువంటి బంధుత్వాలతో సంబంధాలతో కూడినటువంటి నేనుగా. అప్పటి వరకు ఏమి నేను? ఈ విచారణ ద్వారా నేను ఆత్మస్వరూపుడుగా ఉండి దానితో స్వాత్మారాముడుగా నిరంతరము రమించకుండా ఉండకముందు నేను ఆ స్థితిని పొంది ఆ విధంగా రమించకుండా నాలో నేను నన్ను మరిచి ఉన్నటువంటి స్థితి కలక్కముందు ఏ విధంగా ఉన్నామంటే జగత్తులో ఉన్నటువంటి దానితో తాదాత్మ్యం చెందినటువంటి దృశ్యంతో తాదాత్మ్యం చెందినటువంటి శరీరమే నేననుకున్నటువంటి ప్రాణము, మనసు, బుద్ధి అనేటివి నేనుగా భావించినటువంటి ప్రపంచేత సంబంధాలతో కూడి నేనుగా ప్రతిఫలించిన ప్రతిబింబంగా ఉన్నవాడు దేశికేంద్రుని యొక్క దర్శనం చేత ఒక స్ఫురణ కలిగింది.
ఆ దేశికేంద్రుని దర్శనం చేత ఆ ఒక స్ఫురణ కలిగిందట. ఏ స్ఫురణ? ముదిత వదనం వలన ఒక స్ఫురణ కలిగింది. ఆయన యొక్క వదనాన్ని చూసి కలిగిందట స్ఫురణ. నేను అమృత స్వరూపుణ్ణి, నేను అమృత స్వరూపుణ్ణి నేను. నేను మామూలుగా ఆ ముదిత వదనం చూసి నేను అమృత స్వరూపుడైనటువంటి ఎట్లున్నాడు? సచ్చిదానంద స్వరూపంగా ఉన్నటువంటి స్థితిలో తాను ఆత్మస్వరూపుడుగా ఉన్నటువంటి భావనలో ఉన్నటువంటి దాంట్లో ఉన్నాడు. శరీరం నేనుగా, జగత్తు నేనుగా ఉన్నటువంటి దాంట్లో నుంచి వదిలి ఉన్నటువంటి స్థితి. నేను అమృత స్వరూపుణ్ణి అని ఉన్నాడంట. క్యూలో నిలబడి వెంకటేశ్వర స్వామిని దర్శించడానికి వెళ్ళినప్పుడు 2 లిప్తల కాలం మాత్రమే దర్శించడానికి అవుతుంది. క్యూలో నిలబడి వెంకటేశ్వర స్వామి దగ్గరికి పోతే ఆడ తోసడమే కాబట్టి ఆడ రష్ ఎక్కువై తోచుకుంటూ ఉంటే 2 లిప్తల కాలం అంటే 2 సార్లు కన్ను తెరిచి మూసేంత కాలమే అక్కడ నిలబెడతారట. అదే దర్శనం అవుతుంది. అది చాలట. ఆ రెప్పపాటు కాలంలో నేను అమృత స్వరూపుణ్ణి, నేను మరణమే లేనివాడను అనే స్ఫురణ నీకు కలుగుతుంది. అంటే ఆ భావంతో ఆడ నిలబడితే, ఆడ చూస్తే, మళ్ళీ ఆ క్యూలో నిలబడి కూడా ఆ భావంతో లేకుండా చూస్తేనంటే మామూలు విగ్రహము రూపము కనపడుతుంది, దానికి ముక్కోవడం రావడం ఉంటుంది. భావనలో కనుక తేడా లేకపోతే, భావనలో ఈ విధమైనటువంటి భావన కనుక లేకపోతే మామూలుగా చూస్తారు, దాని రూపాన్ని చూస్తారు, శరీరాన్ని రూపం చూసి ఆకారాన్ని నేనేననుకున్నట్టుగా. ఆ రెప్పపాటు కాలంలో నేను అమృత స్వరూపంను, నేను మరణమే లేనివాడిని అనే స్ఫురణ నీకు కలగాలంటే నువ్వు మామూలుగా చూసే విధంగా చూస్తే కలవదు. మరణం ఎందుకు లేదంటే నేను పుట్టుకే లేనివాడను కనుక. మరణం లేని అనే భావన, మరణమే లేదు అని అంటే నేను పుట్టుకే లేనివాడను కనుక. అంటే ఈ ఎరుకతో కల్పించినటువంటి ఈ లేనుకగా చెప్పబడినప్పటికీ విచారణ జరిగిన తర్వాత విచారణాంతంలో ఏమంటున్నాడు? ఈ ఎరుక ఏ కాలమందును పుట్టనే లేదు అని అన్నారు. ఈ పుట్టినట్టుగా భావించినట్టుగా, ఈ సర్వమును కల్పించినట్టుగా, విచారించినట్టుగా జరగబడినటువంటి, తెలియబడినటువంటి తర్వాత మళ్ళా ఆ తర్వాత ఏంటంటే అది ఏ కాలమందును పుట్టనే లేదు అని అన్నారు. అట్లా నేను మరణమే లేని వాడిని అనే స్ఫురణ నీకు కలుగుతుంది. మరణం ఎందుకు లేదంటే నాకు పుట్టుక అనేది లేదు కాబట్టి. పుట్టుకుంటే మరణం, కాబట్టి నేను పుట్టనే లేదు. నేను పుట్టినట్టుగా, నేను వ్యవహరించినట్టుగా, నేను సర్వమును ఇదంతా కల్పించినట్టుగా జరుగుతున్నదంతా కూడా కలలో జరుగుతున్నదే. కనుక ఇక్కడ ఐ హ్యావ్ నెవర్ బార్న్, నేను ఎప్పుడూ పుట్టనే లేదు, నేను అమృత స్వరూపుణ్ణి అనే మేలుకొల్పు కలిగిందట. నేను ఎప్పుడూ పుట్టనే లేదు, నేను అమృత స్వరూపుణ్ణి, నేను ఈ స్వరూపంలో ఉన్నటువంటి వాడిని, జగత్ అనే దాంట్లో మాయ చేత తోపింపబడినటువంటి ఆకారం కలిగినటువంటి శరీరమే నేను అని, దాని చుట్టూ ఉన్నటువంటి బంధాలతో, విశ్వంతో కూడినటువంటి నేను కాదు. నేను ఆ అమృత స్వరూపుణ్ణి అనేటువంటి స్థితిలో చేరుకున్నటువంటి అనే మేలుకొల్పు కలిగిందట అక్కడ. అది ముదిత వదనం యొక్క ప్రభావం. ఆయన దక్షిణామూర్తిని చూస్తానే, ఆయన వదనం చూస్తానే ఆ విధమైన భావం కలిగిందట. స్వాత్మారామం ముదిత వదనం దక్షిణామూర్తి మీడే అంటే ఆ దక్షిణామూర్తిని దర్శించిన మహానుభావులకు వెంటనే ఒక మేలుకొల్పు వస్తుందట. ఆ మేలుకొల్పు ఏమిటంటే ఒక మెలకువ వచ్చింది. అవతార మెహర్బాబా నేను బోధించుటకు రాలేదు, మేల్కొల్పుటకే వచ్చి తిని, అందుకే మౌనం బోని తిని అంటారంట. ఆయన అన్నాడట ఇది అవతార మెహర్బాబా, నేను బోధించుటకు రాలేదు, మేల్కొల్పుటకే వచ్చి తిని, అందుకే మౌనం బోని తిని. మేల్కొల్పుటకే వచ్చనట, అందుకే మౌనం పూనేనట అని గొప్పవాడైనటువంటి మెహర్బాబా పాట ఒకటి ఉందట. పాట ఆయన గురించి రాసినటువంటి పాట. మేల్కొల్పుటకే వచ్చినట, అందుకే మౌనం పూనేనట అని. కాబట్టి మహానుభావులు, అవతార స్వరూపులు ఎవరైతే ఉన్నారో వారు మౌనం ద్వారా బోధించారు, ఎక్కువ మౌనాన్నే స్వీకరించారు. ఏదైనా గుచ్చి అడిగితే తప్ప ఎట్టి పరిస్థితుల్లోనూ రమణ మహర్షి కూడా నోరిప్పేవాడు కాదు. ఏ స్థితిలోనూ ఎప్పుడూ అదే స్థితిలో ఉండేవాడు ఆయన. ఆయన కూడా ఈ శిష్యులో ఇంకోరు
ఆ ప్రశ్న అడిగితే దానికోసమే తప్ప నోరిప్పేది లేదు. ఎంతమంది కూర్చొని ఎంతమంది ఆడ ధ్యానం చేసుకుంటూ రకరకాలుగా చుట్టూ ఉన్నప్పటికీ, హాల్ నిండా ఉన్నప్పటికీ, వాళ్ళల్లో ఒకరి ప్రశ్న అడుగుతా అంటే దాని ద్వారానే ఇంకా బోధంతా. ప్రత్యేకమైన గ్రంథం ఎంత తీసి అంతా వివరణ చేసి అదంతా ఏమీ లేదు. అట చెప్పేవాడు. ఆ చెప్పినవి రాసుకొనే అవే గ్రంథాలైనవి. ఆయన చెప్పినటువంటి వాక్యాలే గ్రంథాలైనవి అనేకంగా. కాబట్టి అవతార స్వరూపులు ఎవరైతే ఉన్నారో, మహానుభావులు అవతార స్వరూపులు ఎవరైతే ఉన్నారో వారు మౌనం ద్వారా బోధించారు. భగవద్గీతలో కూడా భగవానుడు అర్జునుడికి చాలాసేపు బోధించి రావలసినంత స్థాయికి అర్జునుడు రాలేదని తన యోగశక్తిని ఆయనలో ప్రవేశపెట్టాడు. పశ్చిమే పార్థరూపాన్ని శతశోధ సహస్ర శహ నానావిధాని దివ్యాని నానా వర్ణాకృతినిచ అని అంటాడు విశ్వరూప సందర్శన యోగంలో అన్నమాట. జ్ఞాతం అంటే తెలుసుకోవటం. నీవు తెలుసుకోవటం అనేది బ్రహ్మ పుట్టిన దగ్గర నుంచి బ్రహ్మ పోయే వరకు చేస్తున్నావు. బ్రహ్మమే ప్రజ్ఞానంగా ఉంది. బ్రహ్మం పుట్టినప్పటి నుంచి బ్రహ్మ పోయే వరకు ఆ బ్రహ్మ అనేది లేకుండా, బ్రహ్మ లేకపోవడం అంటే నేననే గుర్తెరిగేది ఏదైతే ఉన్నదో అదే బ్రహ్మంగా ఉన్నది, విశ్వవ్యాప్తమైనటువంటి చైతన్యంగా. వెష్టిలోకి వచ్చిన తర్వాత నేను ఒక వెష్టి, నువ్వు ఒక వెష్టి అని నా రూపాలతో సందర్శించి రూపాలతో తారతమ్యం చెంది వేరువేరుగా అనుకున్నావు. నిజానికి బ్రహ్మము అంటే సర్వవ్యాప్త చైతన్యంగా ఉన్నటువంటి జ్ఞానమే. జ్ఞాతం అంటే తెలుసుకోవడం. నీవు తెలుసుకోవడం అనేది బ్రహ్మ పుట్టిన దగ్గర నుంచి బ్రహ్మ పోయే వరకు చేస్తున్నాం. నీలో పుట్టినటువంటి అది మొదలై నేను అనేటువంటిది మళ్ళా విచారణ అంతా అయిపోయిన తర్వాత నేను బ్రహ్మమును అనే స్థాయికి పోయిన తర్వాత ఆ బ్రహ్మం కూడా పోయే వరకు ఇది చేస్తున్నావు. ఆ బ్రహ్మం కూడా సృష్టికి కారణమైన బ్రహ్మం. నీలో బీజరూపంగా ఉన్నటువంటి గుర్తెరిగే ఎరుక అనేదే ఆ బ్రహ్మం. కాబట్టి అది పోయే వరకు చేస్తున్నావు. జ్ఞాతం పూర్తి అవటం లేదు. ఎలా పూర్తి అవుతుందట అంటే పశ్చిమే యోగమైశ్వర్యం భగవత్ విభూతిని. ఆ యోగైశ్వర్యాన్ని నీవు ఒకసారి దర్శించినట్లయితే, ఆ ఈశ్వర విభూతిని దర్శించినట్టయితే అదే నీవు అవుతావు. ఆ యోగి ఏ విధంగా ముదిత వర్ణంతో ఏ రకమైనటువంటి భావాలు లేకుండా భావరహిత స్థితిలో ఏ విధంగా ఉన్నారో ఆ రూపంతో అది దర్శించి ఆ ఈశ్వర విభూతిని దర్శించినట్టయితే అదే నీవు అవుతావు. కానీ ఆ జ్ఞాతం అన్న స్థితి నుండి ద్రష్టం అన్న స్థితికి రాలేదు అర్జునుడు. అది తెలుసుకుంటూ ఆయన చెప్తుంటే వింటాడు. వింటుంటేనంటే బుక్లో ఉండేది మనం చదువుతుంటే తెలిసినట్టుగా జ్ఞానం అంటే. అట్లా జ్ఞానంగా అంటే జ్ఞాతం స్థితిలో తెలుసుకుంటున్నటువంటి స్థితిలో నుంచి తానే దాన్ని దర్శించి తానే ద్రష్ట, దాన్ని చూస్తున్నటువంటి వాడి స్థితిలోకి ద్రష్టం అనే స్థితికి రాలేదట అర్జునుడు. వింటున్నాడు కానీ వింటున్న దాన్ని తనలో దర్శించే స్థితికి రావాలి. ద్రష్టం అంటే తనలో దర్శించేది దాన్ని. అందువల్ల తానే అర్జునుడిలో ప్రవేశించాడు. మళ్ళా అప్పుడు అర్జునుడికి పరమాత్మకి ఎంత శక్తి ఉందో అంత శక్తి వచ్చేసిందట. ఆ శక్తి వల్ల విశ్వరూపమును దర్శించగలిగాడట. అట్లా ఈ గురువు సంకల్పంలోకి దిగి తన ప్రజ్ఞని శిష్యుని యందు ప్రవేశపెట్టాలనేటటువంటి సూచన చేస్తున్నారు. దీనివల్ల ఏమర్థం అవుతుందంటే ఈ చెప్పినటువంటి వాక్యం వల్ల కృష్ణుడైనటువంటి పరమాత్మే ఆ అర్జునుడికి ఎంతసేపు చెప్పినా ఆ జ్ఞాతం అనే స్థితిలో ఉన్నాడు, తనలో దర్శించగలిగే స్థితిలో లేడని అర్థమై తానే ఆయనలోకి ప్రవేశించినట్టు చెప్పిండేది. అర్థం ఏమిటి అంటే గురువే సంకల్పంలోకి దిగి, గురువే తన సంకల్ప రహితంగా ఉన్నటువంటి గురువే సంకల్పంలో శిష్యుని యొక్క సంకల్పంలోకి తానే దిగి తన ప్రజ్ఞను శిష్యుని యందు ప్రవేశపెట్టాలనేటువంటి సూచన. దీనివల్ల మనం తెలుసుకోవాల్సిన సూచన ఏంటంటే గురువే సంకల్పంలోకి దిగి తన ప్రజ్ఞనే శిష్యుని యందు ప్రవేశపెట్టేటువంటి సూచన చేస్తున్నారట. విశ్వరూప సందర్శన. జ్ఞాన నేత్రం ఎప్పుడైతే తెరవబడితేనే అది మనకు భావానికి అర్థం అవుతుంది. అదే జ్ఞాన నేత్రం.
ఆ జ్ఞాననేత్రంతోనే చూడాలి, దాన్ని జ్ఞాననేత్రంతోనే దాన్ని కనుక్కోగలగాలి. గురువు కూడా జ్ఞాననేత్రంతో, గురువు ఈశ్వరుడికి మూడో కన్ను ఉంది కదా, ఆ రకంగా మనకు కూడా ఈ చక్షువులు గాక జ్ఞాననేత్రం అనేది మనలో కూడా ఉంటుంది. అది తెరవబడినప్పుడే ఇదంతా భావన అర్థమయ్యేది. అంటే కంటితో దర్శన మాత్రం దృష్టితో చేసేటువంటిది కాకుండా ఆ, లోపల తాను దర్శించగలిగేటువంటి ద్రష్ట, ద్రష్ట. లోపల ఉన్నటువంటి దృష్టి, ఆ దృష్టి ద్రష్టకు ఉంది. ఆ ద్రష్ట తనలో దాన్ని దర్శిస్తే తప్ప ఈ చెబుతున్న దాన్ని దర్శించి తాను ఆ రూపం పొందితే తప్ప ఆ స్థితిని అర్థమయ్యేది కాదు. కాబట్టి ఆ స్థితి పొందలేనటువంటి వానిలోకి, వాని సంకల్పంలోకి గురువే ప్రవేశించి వాని సంకల్పంలో ఇది చేస్తున్నాడట అనేది సూచనట ఇది. కాబట్టి ఈ గురువు సంకల్పంలోకి దిగి తన ప్రజ్ఞనే శిష్యుని యందు ప్రవేశపెట్టాలనేటువంటి సూచన చేస్తున్నారు. విశ్వరూప సందర్శన యోగం ద్వారా శిష్యుని ఉద్ధరించాలి అంటే ఒక మార్గం ఉందట. సాంఖ్య విచారణ అంతా బోధించేటప్పటికి తరించాలి అంటే గురువు శిష్యుని యందు ప్రవేశించాలి. ఏనుగు గుడారంలో ప్రవేశిస్తే గుడారం నామరూపాలు లేకుండా పోయింది. గుడారం ఎంత ఉంటుంది? చిన్నది. దాంట్లో మనిషి తిరుగులాడితే మనిషికి ఏం కాదు, కానీ ఏనుగు ప్రవేశిస్తే గుడారమే లేకుండా అయిపోయింది, నామరూపాలు లేకుండా. అట్లా శిష్యుడు తన తెలివిని కోల్పోయి ఇప్పుడు గురువు యొక్క తెలివితో తెలుసుకున్నాడు. శిష్యుని జ్ఞానం లేక తన యొక్క గురువు యొక్క సంకల్పం దొరికితే ఏమవుతుందంటే అప్పటి వరకు శిష్యునికి ఉన్నటువంటి తెలివిని కోల్పోయి ఇప్పుడు గురువు యొక్క తెలివితో తెలుసుకున్నాడట. అప్పటి వరకు తన తెలివితో, తన సాధనా బలంతో తెలుసుకునేదంతా ఇదే. సాంఖ్యం కాడ మొదలుపెట్టి తన తెలివి అంతా ఆలోచన చేసి గురువు దాంట్లో చెప్తున్నటువంటి ఇదంతా కూడాను కేవలం తాను, తన చుట్టూ ఉన్న విశ్వము, తన రకాన్ని తెలుసుకొని, తారకాన్ని తెలుసుకొని మళ్ళీ అదంతా కోల్పోయి, అదంతా లేనిది, అదంతా మనసు కల్పించినటువంటి అమనస్క స్థితికి చేరుకుని ఆ తర్వాత మహావాక్య విచారణలో ఏదైతే ఈ సర్వ ప్రపంచానికి కారణమై ఈ అన్నిటికీ జ్ఞాన రూపంలో ఉండి కారణమై ఉన్నటువంటి ఏ జ్ఞానం అయితే కలుగుతుందో అదే బ్రహ్మము, అదే ఎరుక, అదే సృష్టికి కారణమైన సంకల్పించినది, అదేనని తెలియబడే వరకు శిష్యుడంతా కూడా తన తెలివితో తాను అక్కడి వరకు తెలుసుకుంటూ పోతే, విచారణలో తెలుసుకోవాలి భ్రాంతిరహితమైతే, ఇక గురువు చేసేదంటే ఆ గురు సంకల్పంతో ఇతడు ఈ చెప్పినటువంటి దాంట్లో తాను ఆత్మస్వరూపుణ్ణి అనే దాంట్లో రమించాలి అంటే దీన్ని వదిలి అంతవరకు ఏ తెలివితో అయితే తాను లోకంతో తాదాత్మ్యం చెందాడో దాన్ని కోల్పోయి, అంతవరకు శిష్యుడు ఏంది తన తెలివిని కోల్పోయి అంటే అంతవరకు తన తెలివి ఏ రకంగా ఉందని తాను జీవుడుగా ఉన్నటువంటి ఇతర మానవ సంబంధాలతో కలిసి ప్రపంచమైన దృక్పథంలో ఉన్నటువంటి శిష్యుడు తన తెలివిని కోల్పోయేప్పుడు గురువు యొక్క తెలివితో తెలుసుకున్నాడు. అదే దానికి ఇట్లై లేక చూడు, ఆ, నేను లేక చెప్తాడా, నువ్వు ఇట్లై లేక చూడు అనేటువంటి దానికి ఇదే సూచన. ఆ. అప్పటి వరకు తన తెలివితో, తన సాధనా బలంతో తను తెలుసుకున్న పరిజ్ఞానంతో మాత్రమే పరిమితించబడిన శిష్యుడు ఇప్పుడు మౌన వ్యాఖ్య ద్వారా తెలుసుకుంటూ ఉన్నాడు. మౌన వ్యాఖ్య ప్రకటిత దక్షిణామూర్తి మీడే అంటే ఎవరైతే శిష్యునిలో ప్రవేశించి ఆ దర్శన శక్తిని ఇవ్వగలుగుతున్నారో వాళ్ళందరూ దక్షిణామూర్తి స్వరూపులే. ఎవరు ఆ విధంగా శిష్యుని యొక్క మనస్సులో ప్రవేశించి, ఆ శిష్యునిలో ప్రవేశించడం అంటే శరీరం కాదు, శరీరం యొక్క ఆ శిష్యుని సంకల్ప బలం ఎక్కడ కలుగుతుందో ఆ శిష్యుని మనసులో ప్రవేశించి ఆ దర్శన శక్తిని ఇవ్వగలుగుతున్నారో, అట్లా దర్శించగలగడానికి బోధించుతున్న తనలో దర్శించడానికి సరిపోయేటువంటి శక్తిని పొందింపజేస్తున్నారో శిష్యునికి. అవిద్యను కోల్పోయి విద్యా స్వరూపుడైతా ఉన్నాడు. అవిద్య అనేది కోల్పోయింది అంతే. గురువు ప్రవేశించడం అంటే ఇంకా అవిద్య కోల్పోయినాడు, విద్యా ప్రకాశం ఏర్పడింది. అట్లా దర్శన శక్తిని ఇవ్వగలుగుతున్నారో వాళ్ళందరూ దక్షిణామూర్తి స్వరూపులు. ఆ విధంగా శిష్యుని సంకల్పంలో, శిష్యుని మనసులో ఉన్నటువంటి దాన్ని గుర్తెరిగి ఆ సంకల్పంలోకి గురువాక్యం ప్రవేశించగలిగి శిష్యుణ్ణి
ఈ యొక్క సంకల్పాన్ని శిష్యుడు ఏ స్థితిలో ఉన్నాడో దాంట్లో నుంచి ఈ విధమైన స్థితికి ఎవరైతే తేగలుగుతారో తన తెలివిని కోల్పోయి గురువు యొక్క సాధనా బలంతో అంతవరకు తన తెలివిలో ఉన్నటువంటి దాంతో తెలుసుకున్న దాన్ని గురువు యొక్క తెలివితో ఏదైతే తెలుసుకొని గురుభావాన్ని అర్థం చేసుకొని ఏకమయ్యాడో ఆ స్థితిని తెలుసుకుంటున్న వాళ్ళంతా ఆ విధంగా శిష్యుని యొక్క అంతరంగాన్ని గుర్తిరిగి చెప్పగలుగుతున్నటువంటి వాళ్ళంతా దక్షిణామూర్తి స్వరూపులే. ఇప్పుడు సద్గురువులు ఎవరు, ఎవరిని ఆశ్రయించవచ్చు, ఎవరికైతే ఈ సమర్థత ఉంటుందో, ఎవరైతే దక్షిణామూర్తి స్థితిని పొంది దేశకేంద్రులైన వారు ఉంటారో వారిని శిష్యుని యందు ప్రవేశించడానికి సంకల్పిస్తారు. ఇది ఉద్ధరించేటటువంటి పద్ధతి. ఎవరు సద్గురువులు ఎవరు అంటే అటువంటి సద్గురువులు ఎవరు, ఎవరిని ఆశ్రయించవచ్చు మనము ఈ జన్మరహితం అనేటువంటి స్థితిని పొందాలి అంటే ఎవరిని ఆశ్రయించాలి? ఎవరికైతే ఈ సమర్థత ఉంటుందో, ఇటువంటి సమర్థత ఎవరికైతే ఉంటుందో, ఎవరైతే దక్షిణామూర్తి స్థితిని పొందినటువంటి దేశకేంద్రులైనటువంటి వారు ఉన్నారో, మీరు చేసుకోండి అమ్మా. ఎవరైతే ఆ విధంగా ఎవరికైతే ఈ విధంగా సమర్థత ఉంటుందో, ఎవరైతే దక్షిణామూర్తి స్థితిని పొందినటువంటి మౌనులై అంటే ముని మౌనంగా ఉన్నటువంటి మౌన స్థితికి చేరుకొని ఏ సంకల్ప వికల్పములు భావాభావములు లేకుండా ఉన్నటువంటి రహిత స్థితిలో అశరీరులైనటువంటి గురుమూర్తి ఎవరైతే ఆ సమర్థత పొంది దక్షిణామూర్తి స్థితిని పొందినటువంటి దేశకేంద్రులై ఉన్నారో, అట్లాంటి వారు ఉంటారో వారు శిష్యుని యందు ప్రవేశించడానికి సంకల్పిస్తారు. వాళ్ళు అట్లాంటి వాళ్ళు శిష్యుడు ఎంతవరకు ఏ విధంగా తెలుసుకోగలుగుతున్నాడో అది గుర్తించి ఇందాక చెప్పినట్టుగానే కేవలం అర్జునుడు నేను చెబుతూ పోతున్నది వింటున్నాడు తప్ప, జ్ఞాతం అంటే తెలుసుకుంటున్నాడు తప్ప ద్రష్టం అనే స్థితిలోకి రాలేదు, అంటే దర్శించే స్థితిలోకి తనలో తాను దర్శించే స్థితిలోకి రాలేదని చెప్పి ఆయనలోకే వెళ్ళాడట ఈయన. అట్లా గురువు శిష్యుని యొక్క మనసులో ఉన్నటువంటి దాంట్లోకి ప్రవేశించి తన సంకల్పం చేత ఆ విధంగా చేయగలిగేవాడు. ఆ విధంగా చేసి సంకల్పించి శిష్యుని యందు ప్రవేశించి మళ్ళీ ఆ శిష్యుని ఉద్ధరించేవారు. ఆ శిష్యుడు తనలో తాను దీన్ని అంతటిని దర్శించగలిగేటట్టు ఇది ఉద్ధరించే పద్ధతి అన్నారు. ఉద్ధరేరాత్మ నాత్మానం ఆత్మానం అవసాదయేత్ అనే సూత్రాన్ని ఆధారం చేసుకుని తన యొక్క ఆత్మశక్తిని నీ యందు ప్రేరేపిస్తారట. అటువంటి గురువు తన యొక్క ఆత్మశక్తితో తన ఆత్మతో తాను ఏది అయితే గుర్తెరిగారో సర్వము అదే విధమైనటువంటి ఆత్మస్వరూపంగా నిన్ను గుర్తింపజేసి దాంట్లో ప్రవేశించి దాంట్లో నిన్ను ప్రేరేపిస్తారట. ప్రేరేపించి ఆరోపించుతారు. అది సద్గురు సంకల్పం అంటే. దాంట్లోనే ప్రవేశించి దాంట్లో ఆరోపించి దాంట్లో అంతా విచారణ చెప్పి లాస్ట్కు ఆఖరిగా ఏంది ఆ చెప్పినటువంటి ఆ గురువు ఆ సంకల్పం చేసినటువంటి సంకల్పము తానని అంతవరకు శిష్యుడు తెలుసుకున్నది ఆ రెండు కూడా మళ్ళీ రహితమైపోవాలి. లాస్ట్కు చెప్పినది అన్నది రెండూ లేకుండా ఉన్నటువంటి రహితమైనటువంటి స్థితిలోకి పోవాలి. అంత తెలిసిన తర్వాత తాను రహితమైపోయిన తర్వాత గురువు రహితమై ఆల్రెడీ ఉన్నాడు. గురువు శిష్యులు ఇద్దరు రహితమైనటువంటి స్థితిలో ఉన్నారు. ఇంకా అంటే ఆ రకంగా చేయడం ద్వారా నీలో మెలకువ వస్తుంది. నీలో మెలకువ కలగడానికి, నీలో ప్రేరేపించడానికి అంతా కూడా నీలో ప్రేరేపించి ఆరోపించి ఈ చెప్పే విచారం అంతా కూడా నీకు ఆ రకమైన సంకల్పం కలిగి నీలో మెలకువ వచ్చి మేల్కొనడానికి. నువ్వు మేల్కొనడం అంటే నువ్వు ఆ గురువు సంకల్పం యొక్క గురువు స్థితి యొక్క స్థితిలోకి మేల్కొనాలి. దీంట్లో నుంచి అంతవరకు నీ సాధనా బలం చేత నువ్వెవరనే విచారించిన దాంట్లో నేను బ్రహ్మంగా ఉన్నాననే దాంట్లో స్థితిలో నుంచి కూడా అది కూడా పోగొట్టుకునేటువంటి స్థితిలో, ఇంకా తానే లేనటువంటి తాను పూర్తిగా రహితమైపోయినటువంటి స్థితిలో ఇంకా
అట్లా ఎక్కడ మేల్కుంటామంటే వటవిటపి సమీపే భూమి భాగే విషన్నం సకలముని జనానాం దాతారం ఆరాత్ అని అన్నారు. అటువంటి జ్ఞానానికి అధికారి ఎలా ఉండాలంటే జ్ఞానదాత అంటే సద్గురువే. దాత అంటే ఒకరు ఇవ్వాలి, మరొకరు పుచ్చుకోవాలి. పుచ్చుకునేవాడు ఏ స్థితిలో ఉండాలంటే సకలముని జనానాం అంటే ముని, మౌన వ్యాఖ్యను ఎరిగినటువంటి వాడు, తెలుసుకోగల సమర్థుడు ముని. అంటే మనం ఆ మౌనాన్ని ధరించిన వారమై ఉండాలి. దానికోసం తపస్సు చేసేవారు వారందరూ మునులు. ఆ మౌనాన్నే నిరంతరం ధరించి భావంలో ఆ స్థితిని పొందాలని తపస్సు చేసినటువంటి వారు కూడా అటువంటి వాళ్ళే చేశారు. కానీ చేసి కొంతమంది ఆ మౌనంలోనే గుర్తెరిగినటువంటి వారు కొందరు, ఆ మౌనంలో కేవలం శరీరం మౌనంగా ఉన్నప్పటికీ కూడా లోపల భావాలు అనేకమైనటువంటి సంఘర్షించి మళ్ళీ అనేక సిద్ధాంతాల రూపకల్పన కూడా దాంట్లోనే అయింది. ఏ మౌనం కోసం అయితే మునీశ్వరులుగా తపస్సంపన్నులుగా అవ్వాలని కూర్చున్నారు, దాంట్లో తోచినవే ఇవన్నీ. ఆ తోచిన దాన్ని గ్రంథస్థం చేయగా ఏర్పడినవే ఈ సర్వము. అట్లా వారందరూ మునులు. భారతదేశము మునులకు స్వర్గధామం. ఇక్కడ భారతదేశంలోనే ఎక్కువ భాగం ఆ విధమైనటువంటి మౌనముద్ర ద్వారా సర్వమును గుర్తెరగలిగినటువంటి తపస్సంపన్నులైనటువంటి వారు ఉండేటువంటి స్వర్గధామంగా ఇది భారతదేశం ఉండేది ఒకప్పుడు. అట్లా ఎక్కడ చూసినా అట్లాంటి వాళ్ళు ఉండేవాళ్ళు. తర్వాత ఈరోజు ఏమైంది? కానీ ఈరోజు ప్రపంచం అంతా డమడమ దూనుడు డక్కలుగానే కనపడుతున్నాయి. అంటే నిరంతరం శబ్దాలతోనే కూడిపోయింది. ఇప్పుడు మౌనం లేదు. మౌనం ద్వారా తెలుసుకోవాలి, మౌనం ద్వారా సర్వము మనలో గుర్తెరగబడుతుంది అనేటువంటి తపస్దీక్ష లాంటి లేదు. అది లేకుండా అయిపోయి ఎక్కడ చూసినా డమడమ రెక్కలుగా కనపడుతుంటే ఎక్కడ చూసినా గట్టిగా మైకులు పెట్టడం, ఇంకా ఆ మైకులతో ఈ ఏవైతే పాటలు తయారు చేసి ఉంటారో వాళ్ళ ప్రాంతంలో తయారు చేసుకునేటువంటి పాటలన్నీ అవి మైకుల్లో పెట్టి డమడమ శబ్దాలు వినిపించి దానికి సంగీతం సమకూర్చి మ్యూజిక్ కొట్టి పాడుతూ ఉన్నారు. పాడుతా అన్నారు. కానీ దాంట్లో కూడా భావం ఉంటే భావం లేక అది మౌనంగా లోపలికి తీసుకుని లోపల అంతరంగంలో దర్శించగలిగితే తప్ప ఆ పాట యొక్క స్వరూపం అంతా కేవలం డ్యాన్సులు ఆడే వాళ్ళకి ఆ పాట యొక్క స్వరూపం అంతా కేవలము అది కోలనలాగా లేదంటే ఇతరత్ర పాడుకుంటూ కొడతాంటారే ఆ స్థితిలోనే ఉంటుంది. కాబట్టి ఎక్కడా మౌనం కనపడట్లేదు. ఇప్పుడు మౌనంగా చేసేదంతే ఎక్కడా కనపడట్లే. అంతా శబ్దంతోనూ దీనిలతోనూ కూడి ఉంది. ఎందుకంటే బుద్ధిశక్తి లోపించిపోయింది. బుద్ధి ఎప్పుడు విచారణ ఏం చేస్తుంది? లోపల తనలో తానే విచారణ చేస్తుంది. బుద్ధి విశ్లేషణ చేస్తుంది. అది విశ్లేషణ చేసి నిర్ణయించగలిగే శక్తి బుద్ధికి ఉంది. కాబట్టి ఆ బుద్ధి బయటికి మాట్లాడి చేసేటువంటిదంతా మనసులో కలిగిన భావాలను శరీరంతో మాట్లాడి బాహ్యపరిచే రకంగా కాకుండా బుద్ధి లోపల విశ్లేషించుకోగలుగుతుంది. లోపల తనలో తాను ఆ బుద్ధి యొక్క శక్తి ఆ లోపల విశ్లేషించుకునే బుద్ధి శక్తి లోపించిపోయింది. చెబితేనే అర్థం కావట్లేదంటే ఇప్పుడు చెప్పిన దాన్ని అర్థం చేసుకునే స్థితి లేకుండా ఉంటే చెప్పకుండానే తాను ఆ స్థితిని గుర్తెరిగి తన బుద్ధిలో విశ్లేషించుకొని తాను ఆ మౌనిని చూసిన వెంటనే దాని యొక్క ఆ మౌనంలో ఆయన చెబుతున్నటువంటి దాన్ని అర్థం చేసుకునే స్థితి ఎప్పుడుంది? ఇంకా చెబితే కూడా అర్థం కాని వాళ్ళకి చెబితేనే అర్థం కావటం లేదు. ఇక చెప్పకపోతే ఎలా అర్థమవుతుంది అనే దశకు వచ్చేసిందంట బుద్ధి. కాబట్టి సకల ముని జనానాం జ్ఞానదాతారమారత్ అంటే ఎవరికైతే ఈ ఈశ్వరీయ మౌనం యొక్క స్థితి ఒక్క నిమిషం ఈ పేర అయిపోయి మ్యూజిక్ అంటే ఒక్క నిమిషంలో అయిపోతుంది. ఉండండి. ఎవరికైతే ఈ ఈశ్వరీయ మౌనమైనటువంటి స్థితి ఎవరైతే తెలిసి ఉందో, ఎవరైతే అట్లా మౌన స్థితిని పొందినటువంటి వారు ఉన్నారో వారికి జనన మరణ రాహిత్య స్థితిని, జనన మరణ భ్రాంతి రహిత పద్ధతిని ఆ సద్గురువు మేల్కొల్పు ద్వారా ఇస్తారు. ఆ స్థితికి వస్తే మేల్కొల్పు ద్వారా నిరంతరాయంగా ఇస్తూనే ఉంటాడంట ఆ సద్గురువు. అంతటా వ్యాపించి ఉన్నటువంటి ఆ సద్గురువే. ఎక్కడ ఉన్నాడు ఆయన? ఇప్పుడు చెప్తున్నటువంటి దీంట్లో ఎక్కడ ఉన్నాడంటే వటమూల నివాసినే. నీవు వటవిటపి సమీపంలోకి వెళ్ళాలి.
ఒకటి చెప్పి దానికి అనుసంధానించి చెప్తున్నారు. నీవెక్కడో కొమ్మలు రెమ్మలు పట్టుకొని ప్రపంచంలో ఆడుకుంటుంటే లాభం లేదు. ఆయన ఎక్కడున్నాడో వెతకాలి. ఆయన వటమూల నివాసిని. అట్టి శూన్యాతీత స్థితిలో ఉన్నటువంటి ఆయన్ని పట్టుకునే స్థితికి నీవు ఎదగాలి. శూన్యాతీత స్థితిలో ఉన్నటువంటి సద్గురువు ఎక్కడ దొరుకుతాడో ఆ స్థితిని పట్టుకునేటువంటి స్థితికి నీవు ఎదిగి గుర్తించాలి. ఒటమేటి సమీపానికి చేరిన వాడు ఎవరైతే ఉన్నారో వారు ప్రబోధన పొందుతారు. అట్లాంటి గురువును గుర్తెరిగి ఎవరైతే అటువంటి గురువు సమీపానికి చేరిన వారు ఎవరైతే ఉంటారో వాళ్ళైతే ఆ ప్రబోధన పొందుతారు. ఉపనిషత్ అంటే అర్థము ఉప అంటే సమీపం, నిషత్ అంటే గురువుని ఆశ్రయించి బోధన పొందుట. గురువుని ఆశ్రయించి పరబ్రహ్మ లక్ష్యంతో చెప్పబడినటువంటి ఉపనిషత్ బోధన పొందాలి. అట్లా పొందగలిగితేనే ఆ ఉపనిషత్తుల అర్థం తెలుసుకుంటారు. ఉప అంటే సమీపం, నిషత్ అంటే గురువుని ఆశ్రయించి బోధన పొందటం. అట్లా పరబ్రహ్మ లక్ష్యంతో చెప్పబడిన ఉపనిషత్ బోధన పొందాలి మనం. అంటే ఇంకా సమయం సరిపోయింది. వటమేటపై సమీపే భూమి బాగే విషన్నం అనే దానికి అటు నుంచి రేపు మొదలు పెడదాం. మంగళం చెప్పండి. మంగళం జై చెప్పబ్బా. సద్గురు జై సద్గురు ప్రభు మహారాజుకు జై. మంగళం మహానుభావ మంగళం పరమ ప్రభు మంగళం పరిపూర్ణ రూప మంగళం గురువన విభో. మంగళము నీకు గురువర మంగళము పాహి పాహి మునిజన వినుత. మంగళము సుజన రక్షక మంగళము దేవదేవా మహనీయ గునుమా. మంగళారతి మదినందు కొనుమా. మంగళమిస్తిమి మహదాకారంబోను బంగారమును హృదయ పళ్ళెరమున నుంచి నింగి నేలకు నెలగుచుండిన నిరుకని కర్పూరమునుగొని మంగళారతి మిస్తిమి కమి మానుకొందుము ఎరుక చేష్టలు మహనీయ గునుమా. మంగళారతి మదినందు కొనుమా. మంగళం గురుదేవాయ మహనీయ గుణాత్మని సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం మంగళం మంగళం. జై సద్గురు ప్రభు మహారాజుకు జై. జై శ్రీ పూర్ణానంద పుల్లయ్యారు సద్గురు ప్రభు మహారాజుకు జై. జై వేదాంతానంద వెంకట రమణారు సద్గురు ప్రభు మహారాజుకు జై. జై శ్రీ విష్ణానంద కృష్ణమూర్తి సద్గురు ప్రభు మహారాజుకు జై. జై శ్రీ జ్ఞానాతీతానంద అశ్వత్థార సద్గురు ప్రభు మహారాజుకు జై. జై శ్రీ విరహితానంద వెంకటదాసార సద్గురు ప్రభు మహారాజుకు జై. ఇందుగల గురు భక్త మండలీకు జై. గురు పరంపరముకు జై. సర్వం సద్గురు చరణార విందార్పణమస్తు. సర్వే జనా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. జై సద్గురుదేవ. అందరికీ నా ద్వాదశ వందనాలు గురుదేవ.